హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ బ్రోసిస్ వ్లాగ్స్ వైజాగ్. ఈరోజు వీడియోలో అయితే 3 వరుసల గోల్డ్ స్టెప్ చైన్ గురించి నా దగ్గర ఉన్నదాని గురించి చెప్దామని ఈ వీడియో చేస్తున్నాను. నా దగ్గర ఉన్న స్టెప్ చైన్ గురించి చెప్దామని చేస్తున్నాను అనమాట. మీరు అందరూ చూసే ఉంటారు, డివోషన్ అదే దేవుడి పూజ వీడియోలో అన్నిటిలోని కనబడుతుంది నా స్టెప్ చైన్. లక్ష్మీదేవి అమ్మవారికి వేస్తానన్నమాట. ఇదే నా ఫేవరెట్ ఫేవరెట్ ఫేవరెట్. ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం. మా హస్బెండ్ మ్యారేజ్ అయిన తర్వాత నల్లపూసలు కొన్నారనమాట. ఫస్ట్ తర్వాత కొన్న అంటే నల్లపూసలు కామన్గా ఉంటాయి కదా అందరికీ. తర్వాత కొన్న గోల్డ్ వస్తువు అనమాట. అందుకే నాకు చాలా ఇష్టం. ఫస్ట్ మ్యారేజ్ డే కొన్నారనమాట. నాకు చాలా అంటే చాలా ఇష్టం. ఇదైతే 20 గ్రామ్స్. 20 గ్రామ్స్ అంటే అసలు ఎవరు నమ్మరు. నేను ఈ మధ్యకాలంలో చూశాను, తులంకి ఒకటే స్టెప్ వస్తుందన్నమాట. అంటే కొంచెం లాంగ్ వస్తుందేమో. అప్పుడు అంత నాలెడ్జ్ లేదనమాట గోల్డ్ కోసం. చూడండి, నేను అన్నీ గోల్డే అనుకున్నాను, కానీ ప్రతి స్టెప్లోని 2 బాల్స్కి అయితే స్టోన్స్ ఉన్నాయి. కనిపిస్తుందా లేదా? ప్రతి స్టెప్లోని 2 బాల్స్కి అయితే స్టోన్స్ ఉన్నాయి. మిగతావన్నీ గోల్డే, కానీ ప్రతి స్టెప్లోని 2 బాల్స్కి అయితే స్టోన్స్ ఉన్నాయన్నమాట. ఈ స్టెప్ చైన్ అసలు ఎప్పటికీ ట్రెండింగ్ అనమాట. ఇది స్టెప్ చైన్ అంటేనే ఎప్పటికీ ట్రెండింగ్ కదా. అలాంటిది అసలు ఇది తీసుకొని 13 ఇయర్స్ పైన అయ్యింది. మా పాప పుట్టకముందు, మా బాబు పుట్టిన తర్వాత అనమాట. అసలు నాకు ఎంత ఇష్టం అంటే అసలు ఇది ఒక్కటి వేసుకున్నా చాలా అందంగా ఉంటుంది. చూడండి, హాల్ మార్క్ అది ఉంది. ఇదైతే మేము లోకల్ షాప్లో తీసుకున్నాము, కానీ హాల్ మార్క్ అన్నీ ఉన్నాయి. తర్వాత చెక్ చేయించాం అనమాట. బాగానే ఉంది అని అన్నారనమాట. ఇది ఒక్కటి వేసుకున్నా చాలా బాగుంటుంది. నల్లపూసలతో వేసుకున్నా బాగుంటుంది, హారంతో వేసుకున్నా బాగుంటుంది. చిన్నపిల్లలకి బాగుంటుంది, పెద్దవాళ్ళకి బాగుంటుంది. చిన్నపిల్లలకైతే వడ్డానంలా పెడితే, చిన్న పిల్లలకి వడ్డానంలా పెడితే చాలా 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 బాగుంటుంది. పాప చిన్నప్పుడు ఫోటో అనమాట ఇది. చూడండి, వడ్డానంలో పెట్టాను. చాలా అమ్మవారికి వేస్తే అంత నిండుగా ఉందో చూడండి. ఇదైతే నా ఫేవరెట్ పిక్ అనమాట. చూడండి, ప్లెయిన్ శారీ మీద వేసుకుంటే చాలా బాగుంటుంది. మా పాపకైతే చిన్నప్పుడు అన్నీ పెట్టాను అనమాట. ఫోటో ఉంటే యాడ్ చేస్తాను. చాలా బాగుంటుంది. నా ఫేవరెట్ అనమాట ఈ స్టెప్ చైన్ మాత్రం. ఇలా ఒక్కటే ఉంటాయి కదా, ఇప్పుడు ఎక్కువ అందరికీ ఇలా ఒక్కటే ఉంటున్నాయి. ఇలా స్టెప్పులుగా ఉన్నది అయితే చాలా పెద్దది తీసుకుంటున్నారు. ఇలాగా చిన్నది నెక్కి సరిపడి 3 స్టెప్స్ ఉన్నది నేను ఈ మధ్యకాలంలో అయితే చూడలేదు. మరి ఉన్నాయేమో తెలియదు, కానీ నాకైతే ఇది చాలా చాలా ఇష్టం. ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, లాస్ట్ గోల్డ్ వీడియోకి 3.7K వ్యూస్ వచ్చాయన్నమాట. మనకున్న సబ్స్క్రైబర్సే 1300 మెంబర్స్ కదా, కానీ 3.7K వ్యూస్ వచ్చిందనమాట. ఈ స్టెప్ చైన్ అయితే 20 గ్రామ్స్ అనమాట. 2 తులాలు కూడా కాదనమాట, కానీ చాలా బాగుంటుంది. నాకైతే ఎంత ఇష్టమో. లైట్ పెట్టడం వల్ల
కరెక్ట్గా కనబడట్లేదు. లైట్ తీసేసాను. ఇదైతే 60,000 అనమాట. అప్పుడు మేము తీసుకున్నప్పుడు 1 గ్రాము 3,000 ఉండేదన్నమాట. అన్ని తరుగుతో అన్నిటితో కలిపి 20 గ్రామ్స్ కాబట్టి 60,000 అనమాట. ఇప్పట్లో అయితే డబుల్ అయిపోయిందనమాట. 1,50,000 అలా అవుతుంది నాకు తెలిసి. అప్పుడు జిఎస్టీ అది లేదు కాబట్టి, ఇప్పుడు ఇంకా జిఎస్టీలు అవన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకా ఎక్కువే అవుతుంది. ఏంటంటే ఈ స్టోన్స్ ఉన్న దగ్గర ఈ స్టోన్స్ అతికిస్తారు కదా, అవేమో చిన్న చిన్న రేకుల్లాగా ఉంటాయి కదా చుట్టూను స్టోన్స్ అతికించినప్పుడు. అవేమో బయటకు వచ్చేసి నెక్క దగ్గరికే కదా వస్తుంది, చీర మీదకి రాదు కదా. అదేమో స్కిన్కి ర్యాషెస్ లాగా వచ్చేస్తున్నాయి అన్నమాట. అది తగిలి, ఈ గోల్డ్ రేకు లాంటిది తగిలి స్కిన్కి అయితే ర్యాషెస్ లాగా వచ్చేస్తున్నాయి. అంటే చిరాగ్గా ఉంటుంది అనమాట, ఎక్కువసేపు వేసుకోలేకపోతున్నాను. అదొక్కటే మైనస్. కానీ అలా అనేసి పట్టుకొని వెళ్ళాను అనమాట, ఇచ్చేద్దామని, మార్చేద్దామని వెళ్ళాను. షాప్ అతను అయితే ఇవ్వద్దని చెప్పారనమాట. ఇది ఎప్పటికీ ట్రెండింగ్ కదా, స్టెప్ చైన్ బాగుంది కదా, ఆ స్టోన్స్ వల్ల వాటి వల్ల కొంచెం డబ్బులు కూడా తక్కువైపోతాయి కదా, వద్దు ఇవ్వద్దు, వాడుకోండి బాగానే ఉంది కదా అనేసి అన్నారనమాట. అందువల్ల మళ్ళీ తెచ్చేసుకున్నాను అనమాట, మార్చలేదు. కానీ చాలా బాగుంటుంది కదా స్టెప్ చైన్ అంటే. మీకు నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రోసీస్ వ్లాగ్స్ వైజాగ్.